శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2026వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, భోగి మంటలు ఏ సమయంలో వేసుకోవాలి, భోగి స్నానం ఏ సమయంలో చేయాలి, పిల్లలకు భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. భోగభాగ్యాల పండుగ భోగి. ఈ భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రమణంగా పరిగణిస్తాము. ఆ రోజునే మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. భోగి పండుగను సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటాము. దక్షిణాయన కాలానికి ఈరోజు ఆఖరి రోజు. భోగి రోజున భోగి మంటలు వేస్తుంటారు. ఈ భోగి దక్షిణాయన కాలంలో తాము ఎదుర్కొన్న బాధలను, కష్టాలను భోగి రూపంలో అగ్నిదేవునికి భోగి మంటల రూపంలో సమర్పించి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు. అందుకనే ఈ భోగి పండుగ రోజునే గోదాదేవి కళ్యాణం ఆచరిస్తూ ఉంటారు. మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళలోకంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు. అందుకనే కనుమ రోజు ప్రత్యేకంగా పశువులకి పూజ చేయటం జరుగుతుంది. ఇక 2026వ సంవత్సరంలో మకర సంక్రమణం 14 జనవరి 2026 బుధవారం రాత్రి 9:11 సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 2026వ సంవత్సరంలో 14 జనవరి రోజున మకర సంక్రమణం జరిగినప్పటికీ పెద్దలు చెప్పిన ప్రకారం మకర సంక్రమణం రాత్రి సమయంలో జరిగినందున మకర సంక్రాంతిని మరుసటి రోజు జనవరి 15, 2026 గురువారం రోజున జరుపుకోవాలి. మకర సంక్రాంతి ముందు రోజున మనం భోగి పండుగను జరుపుకుంటాం. కాబట్టి 2026వ సంవత్సరంలో భోగి పండుగను 14 జనవరి బుధవారం రోజున జరుపుకోవాలి. 15 జనవరి గురువారం రోజున మకర సంక్రాంతిని, 16 జనవరి శుక్రవారం రోజున కనుమ పండుగని, 17 జనవరి శనివారం రోజున ముక్కనుమను జరుపుకోవాలి. 2026వ సంవత్సరంలో భోగి స్నానం నిర్వహించవలసిన శుభ సమయం ఉదయం 6:38 నిర్వహించుకోవాలి. అలాగే భోగి రోజు విశేషంగా భోగి మంటలను వేసుకుంటూ ఉంటాము. భోగి మంటలు వేయవలసిన సమయం ఉదయం 6:38 అలాగే భోగి పండుగ రోజు నిర్వహించుకునే గోదా రంగనాథ స్వామి పూజా సమయం మరియు కళ్యాణం నిర్వహించుకున్నటకు శుభ సమయం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:44 నిర్వహించుకోవాలి. అలాగే భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉంటాము. ఈ భోగి పళ్ళను పోయటానికి శుభ సమయం సాయంత్రం 5:38 నుంచి రాత్రి 7:15 భోగి పళ్ళను పోయవచ్చు. మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం 1 గంటలోపు పితృతర్పణాలు, పెద్దల ఆశీర్వాదం తీసుకొని వారికి కొత్త బట్టలు పెట్టడం, ముత్తైదువులకు పసుపు కుంకుమలు వాయనాలు ఇవ్వటం, బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వటం, ఇవన్నీ కూడా 1 గంటలోపు చేయాల్సి ఉంటుంది. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.